వెల్కమ్ టు సక్సెస్ సీక్రెట్స్. 2024 ఫిబ్రవరి 29న కేంద్ర అటవీ మరియు పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ 5వ చిరుతపుల్ల జనాభా నివేదికను విడుదల చేయడం జరిగింది. మరి ఈ అంశానికి సంబంధించి స్టేట్మెంట్ క్వశ్చన్ చూద్దామండి. 4 స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దాంట్లో సరైనటువంటి స్టేట్మెంట్ ఏదని గుర్తించాల్సి ఉంటుంది. ఒకసారి వీటిని చూసినట్లయితే క్రింది ప్రకటనలను పరిగణించండి. ఏ 5వ చిరుతపుల్ల జనాభా నివేదిక ప్రకారం దేశంలో 13,874 చిరుతలు ఉన్నాయి. బి 5వ చిరుతపుల్ల జనాభా నివేదిక ప్రకారం ఛత్తీస్గఢ్ లో అత్యధికంగా 3,907 చిరుతలు ఉన్నాయి. సి ఆంధ్రప్రదేశ్ లో 297, తెలంగాణలో 569 చిరుతలు ఉన్నాయి. డి నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ, వైల్డ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా 5వ చిరుతపుల్ల జనాభా నివేదికను రూపొందించాయి అని 4 స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది. మరి ఈ 4 స్టేట్మెంట్లలో సరైనవి అని అడగడం జరిగింది. కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి అని మనకు గుర్తించాల్సి ఉంటుంది. మరొకసారి ఏ చూసినట్లయితే మరి 5వ చిరుతపుల్ల జనాభా నివేదిక ప్రకారం దేశంలో 13,874 చిరుతలు ఉన్నాయి అంటున్నారు. మరి ఇది కరెక్టేనా కాదా అని కూడా అంటే మనకి మనం గుర్తించాలంటే మరి నివేదికకు సంబంధించి పూర్తి మనం చదివి ఉండాలి. దాంట్లో మరి ఎన్ని ఉన్నాయి, సగటున ఎన్ని ఉన్నాయి, మరి ఏ రాష్ట్రంలో ఎక్కువ ఉన్నాయి అనే విషయం మనకు పూర్తిగా అవగాహన ఉండాల్సిన ఉంది. చూసినట్లయితే ఇప్పుడు దీంట్లో 874 చిరుతలు ఉన్నాయి అనే ఈ స్టేట్మెంట్ కరెక్ట్ స్టేట్మెంట్. నెక్స్ట్ తర్వాత చూస్తే మరి ఈ నివేదిక ప్రకారం ఛత్తీస్గఢ్ లో అత్యధికంగా 3,907 చిరుతలు ఉన్నాయని పేర్కొనడం జరిగింది. మరి దీన్ని చూసినట్లయితే ఈ స్టేట్మెంట్ అనేది రాంగ్ స్టేట్మెంట్ అండి. ఎందుకంటే ఈ 5వ చిరుతపుల్ల జనాభా నివేదిక ప్రకారం మధ్యప్రదేశ్ లో అత్యధికంగా చిరుతలు ఉన్నాయి. మధ్యప్రదేశ్ లో ఉన్నాయి, ఛత్తీస్గఢ్ లో లేవు. మధ్యప్రదేశ్ లో 3,907 చిరుతలతో మధ్యప్రదేశ్ లో అగ్రస్థానంలో ఉండడం జరిగింది. కాబట్టి బి అనేది రాంగ్ స్టేట్మెంట్. నెక్స్ట్ సి చూసినట్లయితే ఈ నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో 297, తెలంగాణలో 569 చిరుతలు ఉన్నాయని పేర్కొంటున్నారు. మరి చూసినట్లయితే ఇది కూడా రాంగ్ స్టేట్మెంట్. ఎందుకంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లోనేమో 569 ఉన్నాయి, తెలంగాణలో చూసినట్లయితే 297 ఉన్నాయి. అంటే ఆ తెలంగాణతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్ లోనే ఎక్కువ చిరుతలు ఉన్నాయి. కాబట్టి సి కూడా రాంగ్ స్టేట్మెంట్. నెక్స్ట్ డి చూసినట్లయితే నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ, వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా ఈ నివేదికను రూపొందించాయి అంటున్నారు. మరి డి స్టేట్మెంట్ కరెక్ట్. దీంట్లో చూసినట్లయితే ఏడి 2 మాత్రమే కరెక్ట్, బిసి అనేటివి రాంగ్ స్టేట్మెంట్. కాబట్టి మనం ఆన్సర్ గా 3 గుర్తించాల్సి ఉంటుందండి. ఏడి 2 సరైనవి అనేది గుర్తించాల్సి ఉంటుంది. మరి ఈ నివేదికకు సంబంధించి కనుక చూసినట్లయితే ఒకవేళ మనం దీంట్లో ఉన్నటువంటి 4 పాయింట్ కనుక చూసినట్లయితే ఈ 5వ చిరుతపుల్ల జనాభా నివేదిక ప్రకారం అంటే ఇది 2022లో ఉన్నటువంటి చిరుతపుల్ల జనాభా లెక్క అండి. ఇది 2022 విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. దీంట్లో సగటున దేశంగా సగటున చూసినట్లయితే 13,874 చిరుతలు ఉన్నాయి. 13,874 ఉన్నాయి. తర్వాత దీంట్లో ఈ జాబితాలో ఎక్కువ చిరుతపుల్లతో మధ్యప్రదేశ్ ఫస్ట్ ప్లేస్ లో ఉంది. మరి మధ్యప్రదేశ్ లో ఎన్ని చిరుతలు ఉన్నాయంటే 3,907 ఉన్నాయి. తర్వాత మధ్యప్రదేశ్ తర్వాత మహారాష్ట్ర సెకండ్ ప్లేస్ లో ఉంది. ఆ తర్వాత కర్ణాటక థర్డ్ ప్లేస్ లో ఉంది. తమిళనాడు 4th ప్లేస్ లో ఉంది. అగ్రస్థానంలో మాత్రం మధ్యప్రదేశ్ అనేది ఉంది. మరి మన తెలుగు రాష్ట్రాల విషయానికి చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ లోనేమో 569 ఉన్నాయి, తెలంగాణలో 297 ఉన్నాయి. తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్ లోనే ఈ చిరుతపుల్ల సంఖ్య అనేది ఎక్కువగా ఉంది అనే విషయాన్ని మనం గుర్తించాల్సి ఉంటుంది. మరి దీన్ని ఈ నివేదికను ఎవరు విడుదల చేస్తారని చూసినట్లయితే నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ మరియు వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఈ 2 కూడా సంయుక్తంగా జాయింట్ గా ఈ నివేదికను విడుదల చేయడం జరుగుతుంది. మరి దీంట్లో కనుక మనం ఒకవేళ డైరెక్ట్ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటే ఏ రకంగా వస్తుందని చూసినట్లయితే 5వ చిరుతపుల్ల జనాభా నివేదిక ప్రకారం
దేశంలో సగటున చిరుతపుల్ల సంఖ్య ఎంత అని చూసినట్లయితే మనం దానికి ఆన్సర్ 13,874 అని ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ఇంకొక క్వశ్చన్, 5వ చిరుతపుల్ల జనాభా నివేదిక ప్రకారం ఏ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది అని చూసినట్లయితే మధ్యప్రదేశ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. మరి ఇది అండి, ఇదే విధంగా మరికొన్ని క్వశ్చన్స్ కూడా మీకు లెవెల్ 2 అనేవి మన యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంటున్నాయి. మరి మీకు తప్పక మీరు ఫాలో అవుతుండండి, రెగ్యులర్గా చూస్తూ ఉండండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి వీడియోస్.